హలో గాయ్స్, దిస్ ఇస్ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో అయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని అయితే చూపించబోతున్నాను. సో వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఎందుకు వస్తున్నారో చెప్పలేదు కదా. పవర్ స్టార్ గారు పాలకొండకి మీటింగ్ పని మీద వచ్చారనమాట. అంటే ఇక్కడ ఉన్న జనంతో మాట్లాడడానికి అనమాట. సో మేమైతే అతన్ని చూడడానికి మా ఇంటి నుంచి 3కి స్టార్ట్ అయ్యాము. మీటింగ్ త్రీ ఆర్ 4 అన్నారు. సో మేము స్టార్ట్ అయినప్పటికీ 3 అయిపోయింది. మేము అక్కడికి చేరుకునేసరికి 4 అయింది. సో అతని కోసమనే ఈ డీజే ఇవన్నీ తిరుగుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇది పాలకొండలోన ఈ మధ్యనే బిల్డింగ్స్ అన్నిటిని కట్ చేశారనమాట, అంటే విరగొట్టేశారు. సో అక్కడ చూసారు కదా, వ్యాన్ల మీద గట్ట వచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి చుట్టుపక్కల ఉన్న గ్రామం వాళ్ళందరూ. సో అటు సైడ్ ఉన్నది చెరువు అనమాట, అది వెంకటరమణ చెరువు అంటారు, పాలకొండలోనే ఉన్నది అది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎస్టీ వాళ్ళు అనమాట, సీతంపేట అటు సైడ్ వాళ్ళందరూ వస్తున్నారు అనమాట పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి. సో మీటింగ్ ఇంకొంచెం సేపట్లో స్టార్ట్ అయిపోతుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు రావడమే లేటు. సో వేరకట్టం దగ్గరలో ఉండే ఒక చిన్న ఊరిలో దిగారని ల్యాండ్ అయ్యారనమాట. సో అక్కడికి విచ్చేసిన జనం ఎంత ఉన్నారు చూడండి. సో పాలకొండలో ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళు అనమాట, వాళ్ళు రాజకీయ నాయకులు. పాలకొండలో ఇంత జనాన్ని ఇంతవరకు చూసిందే లేదు అసలు, నేను ఫస్ట్ టైం అనమాట. చూడండి ఎంత జనం ఉన్నారు అసలు. నేను ఇటు సైడే కవర్ చేయగలిగాను. అండ్ అక్కడ చూసారు కదా, అదంతా మొత్తం అందరు జనాలే. నెక్స్ట్ అక్కడ ఉన్నారు కదా, ఇందాక చూపించాను కదా వీడియోలో, రాజకీయ నాయకులు ఉన్న బ్యాక్ సైడ్ కూడా పవన్ కళ్యాణ్ గారు అటు నుంచే వస్తారని చెప్పి అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే చాలా మంది ఉన్నారనమాట. అటువైపు కవర్ చేయలేకపోయాము, ఎంత జనంలో ఇది కవర్ చేయడమే చాలా రిస్కీ అయిపోయింది. చూడండి అసలు ఎంతమందో. చూడండి, అతన్ని చూడడానికి వీలవుద్ది, కింద నుండి వీలేదు అని చెప్పి కన్స్ట్రక్ట్ అవుతున్న స్మార్ట్ బిల్డింగ్ మీద కర్రల మీద కూడా ఎక్కిపోయారు అనమాట. మా డాడీకి హెలో చెప్పమంటే ప్లేసులు పోతే జాగ్రత్త చూసుకోండి అని అంటున్నారు. సో ఫైనల్లీ హెలో అయితే చెప్పారనమాట. మా చెల్లికి చెప్పమన్నా ఒకసారి, చూసారా చెప్పాలి వద్దన్నా చెప్తుంది. అధ్యక్షులు గారు ఒప్పుతారు, ఎవరికి ఎటువంటి చిన్న దెబ్బ తగిలినా కళ్యాణ్ గారు ఒప్పుతారు. సో పవన్ కళ్యాణ్ గారు అయితే వస్తున్నారు, దానికోసం జనంలో వచ్చింది కొత్త ఎనర్జీ. సో చూపిస్తాను చూడండి జూమ్ చేసి. సో చూసారు కదా, కవర్ మీద పవన్ కళ్యాణ్ గారు అయితే వస్తున్నారు అనమాట. అతన్ని రిసీవ్ చేసుకోవడానికి జనం చూడండి ఎంతమంది ఉన్నారు. సో ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గారు అయితే వచ్చేసారు. సో జనంలోకి లెక్కలేని ఎనర్జీ అంతా వచ్చేసి అంత జనం కూడా ఎంతలా ఊగుతున్నారు చూడండి. స్టేజ్ ఎప్పుడు ఎక్కుతారో ఏంటో. ఇక్కడ చూడండి, ఏ ఫ్లాగ్ దొరకలేదు, మన ఇండియన్ ఫ్లాగ్ తెచ్చారు. మహాన్ న్యూస్ కూడా వచ్చింది కవర్ చేయడానికి.
ప్లేస్ కూడా కవర్ చేయడానికి బాగుంటుందని చెప్పి ఎంతో పోలీసులకు బతిమలాడి మరీ వచ్చామన్నమాట మీదకి. లేకపోతే ఇంత వీడియో నేను కవర్ చేసేదాన్నే కాదు అసలు. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తున్నట్టయితే జై జనసేన అని కామెంట్ చేయండి. జనం అందరూ ఒకసారి సైలెంట్ అయిపోయారు. చూడండి ఇందాక కానీ ఇప్పుడు చాలా ఎక్కువైపోయారు జనము. ఇంకా వస్తున్నారనమాట చూడడానికి. ఎవరు అడుగుతారు వీటిని? మళ్ళీ ఇంకొకసారి వైసీపీని గెలిపిస్తే మీకు ఇస్తారో రుణాలు ఇంకొకసారి మర్చిపోతారు. మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు రైతారు రుణం. ఇప్పుడు కొత్తపల్లి గీత గారు ఉన్నారు. ఎందుకు నేను ఆవిడ్ని వెనక ఉండి నిలబడి ఆవిడ మద్దతు ఇస్తున్నానంటే మనకి ట్రైకార్ రుణాలు యువతకి రావాలి, గిరిజన యువతకి రావాలి అంటే మనకి కేంద్రం 60% డబ్బులు ఇస్తుంది. 1 లక్ష రూపాయలు యువతకి ఇవ్వాలి అంటే 60% మాట్లాడుతున్నారు. మనకి కేంద్రం ఇస్తుంది. దాంట్లో మీటింగ్ కోసం ఏదో మాట్లాడుతున్నారు. 35% ప్రభుత్వం ఇవ్వాలి. 5% ఎవరైతే వ్యక్తులు పెట్టుబడి పెట్టుకుంటున్నారో వాళ్ళు పెట్టుకోవాలి. ఈ రోజున ఏం చేస్తుంది? కళలు నిజం చేయడానికి వచ్చారు సిద్ధం జగన్ కూడా పోస్టులు పెట్టి ఇలా అంటా ఉన్నాడు. వాళ్ళకి ఇదివరకు మీకు 1 లక్ష రూపాయలు రుణం కావాలి గిరిజనుల కంటే, అది ఈ రోజు ఇదివరకు 5,000 ఇస్తే సరిపోయేది. 2014-19లో జగన్ వచ్చాక పెద్ద చూపించాలి 10,000 పెట్టాలి. తన సైజు తగ్గించుకున్నాడు. తను పెట్టాల్సిన డబ్బులు తన తాత సొమ్ము పెట్టినట్టుగా ఆ డబ్బులు తగ్గించుకొని మీ డబ్బులు పెంచాడు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? మరి అవన్నీ ఇచ్చాడంటే అవి కూడా ఇవ్వాల. అందుకని 200 షాపులు కానీ లేదంటే తన పని చేసుకుందామన్నా ఉద్యోగాలు లేవు, కనీసం వ్యాపారం చేసుకుందామంటే గిరిజన యువతకి ట్రైకార్ మనకి రుణాలు కూడా లేకుండా చేశాడు. నేను మీకు మాటిస్తున్నా, కొత్తపల్లి గీతా గారి సమక్షంలో చెప్తున్నాను, నిమ్మక జయదేవ్ గారి సమక్షంలో చెప్తున్నాను, మీకు ట్రైకార్ రుణాలు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది, కూటమి అభ్యర్థులు తీసుకుంటారు. చంపలకోట జగన్ కళలు నిజం చేయడానికి 11 నియోజకవర్గ ప్రజలు చెప్తున్నాడు. కళలు నిజం చేయడానికి వస్తాను అంటున్నాడు. తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ చేశాడు. 60 ఎకరాలకి సాగునీరు ఇవ్వాలి. అది చేయలేదు, అది నిజం చేయలేదు. మళ్ళీ ఇంకోసారి కోట్లు కావాలంట. చంపలకోట మనకి 3,000 ఎకరాలకి మనకి కావాలి. అది నిజం చేయలేదు. ఎంత డబ్బులు రెండింటికి కలిపితే చంపలకోటకి 22 కోట్లు, మనకి తోటపల్లి రిజర్వాయర్కి ఎడమ కాలువకి 192 కోట్లు. ఎంత రుణం పెట్టి కడితే దాదాపు 220 కోట్లు, 216-17 కోట్లు. కానీ రైతు కన్నీరు తుడిస్తేనే కదా మన అన్నముద్ద జరగలం. తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ తగ్గితేనే కదా రైతుకి పొలాలకు నీళ్లు వెళ్తాయి.
పంట పండిస్తేనే కదా మన ఆకలి తీరుతుంది. కానీ ఏం చేశాడో డబ్బులు వైసీపీ ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చుకోవడానికి 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. రంగులు మార్చుకోవడానికి, రంగులు తీయడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. 2300 కోట్లు రంగులలో తగలబెట్టేసింది ఈ వైసీపీ. చంద్రబాబు గారు మన ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం తాలూకు మేనిఫెస్టోను విడుదల చేశాం. నేను ముఖ్యంగా ఒకటే ఆలోచన అనుకున్నాం, ప్రతి చేరుకి నీరు, ప్రతి చెగా డిఎస్సి విడుదల చేస్తాం. మొదటి సంతకం దాని మీదే ఉంటుంది. ప్రతి రైతుకి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. ముఖ్యంగా మన పాలకొండ నియోజకవర్గంలో మన మండలాల్లో ఉన్న ఏనుగులు పచ్చని మనకి చెరుకు పంటల మీద కానీ మిగతా పంటల మీద కానీ ఏనుగులు మందలు వచ్చి ఇబ్బంది పెడతా ఉంటే నేను సిద్ధం అనడం జగన్ ఒక్కసారి కూడా పరిహారం ఇవ్వాల. నేను పరిహారం ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. అలాగే భవిష్యత్తులో ఏనుగులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అటవీ శాఖతో కూర్చొని కేంద్ర నీరు ఇచ్చే బాధ్యత జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం. జయకృష్ణ గారు వాళ్ళ నాన్నగారు 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. తాతగారు నిమ్మక జయకృష్ణ గారు నాన్నగారు నిమ్మక గోపాలరావు గారు 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. గోపాలరావు గారు 2 సార్లు ఎంపీగా చేశారు. కొత్త జగన్ దాష్టికానికి బలైన మొదట గిరిజన మహిళ అన్యాయం చేశాడు. నిన్ను చంపేస్తానని బెదిరించాడు. ఆవిడ చంపితే చంపకపోతే ఒకేసారి పోతే ప్రాణం, నీలాంటి గూండాలకు నేను భయపడేది లేదని చెప్పి తప్పుగా ఆడపడచ్చు. అలాగే నేను వీళ్ళిద్దరినీ మీకు జయకృష్ణ గారి మీద ఒకటే మాట నేను మాటిస్తున్నాను. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. అసెంబ్లీలో అడుగు పెడుతున్నాను. నేను పని చేస్తా, దీని చేత గట్టిగా పనిచేస్తా. గట్టిగా అన్నదమ్మని చెప్తా ఉన్నా. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా. సో చూడండి ఎంతమంది జనం వచ్చారు అసలు. సో పవన్ కళ్యాణ్ గారు అయితే అవుట్ సైడ్ ఉన్న అభిమానులకి ఎక్కడ కనబడరు అని చెప్పి ఆ పైన ఒక షీట్ ఉండేది కదా ముందు, అది తీయించేశారు అనమాట. అసలు ఎలా ఎక్కిపోయారు ఆ కర్రల మీదకి. ఇక్కడ చూడండి బాబోయ్ ఎలా ఎక్కిపోయారు చూడండి. అసలు ఇల్లుల మీదకి షాపుల మీదకి ఎక్కిపోయారు అతన్ని చూడడానికి. సో అటుకాసి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళారు. సో ఫైనలీ మన పవన్ కళ్యాణ్ గారు అయితే వెళ్ళిపోయారు అనమాట. సో ఈ వీడియోలో మీరు పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టయితే కామెంట్ చేయండి అండ్ ఇలాంటి వీడియోని అందరికీ షేర్ చేయండి. అండ్ మా వీడియో ఎలా అనిపించిందో మీ లైక్ ద్వారా మాకు తెలియజేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, తాతలు కూడా కావాలి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళందరూ స్టడీగా ఉండిపోయారు, అవుతున్నట్టున్నారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతున్నప్పుడు రిసీవ్ చేసుకోవడానికి అందరూ వెళ్ళారనమాట. సో మా వీడియోని ఇంతవరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఎన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్